ఎగరేద్దాంరా జెండా మన ఒంగోలు నిండా, ఎగరేద్దాంరా జెండా మన ఒంగోలు నిండా. జననేత జగనన్న జయకేతన మీ జెండా, వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అన్నాని అంటదాలు ఆదరించినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు. ప్రకాశము జిల్లాలో మరి ముఖ్యమంత్రి గారు మంచి మనసుతోటి 230 కోట్ల రూపాయలు కలెక్టర్ గారి అకౌంట్లో కొట్టిన తర్వాత అప్పుడు ఒంగోలు వచ్చి ఆ రైతులందరూ కూడా డబ్బులు చెల్లించి మీకు పట్టాలు ఇచ్చేదానికి మొదలు పెడితే అప్పుడు దాకా డబ్బులు రావు అన్నమాట. తెలుగుదేశం వాళ్ళు అప్పుడే మొదలు పెడతారు, డబ్బులు వచ్చినాయి కానీ పట్టాలు ఇవ్వడానికి టైం లేదు, ఇన్ని 7 మందికి పట్టాలు ఎట్టిస్తారు అని చెప్పి మాట్లాడారు. దానికి నేను ఒకటే చెప్పాను, మామూలుగా పట్టాలు ఇవ్వను, రాత్రి మొదలు కూర్చొని అధికారులు కూర్చోబెట్టి రిజిస్ట్రేషన్ చేసిస్తానని చెప్పా. ఏమ్మా మీరందరూ పగలు రాత్రి సచివాలయంకి వచ్చి తమ్మి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించారా లేదా? 12 మంది అయితే పాపం అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఏమ్మా అదే పాపం వాళ్ళు అందరూ కూడా తెల్లవారిన దాకా ఉండి, మీరు కూడా చాలా ఆలస్యం ఉంటుంది, అంటే ఒక్కొక్కటి టైం పడుతుంది కదా వేసి తమ్ము వేసేదానికి ఇవన్నీ కూడా. మరి దాని గురించి ఎంతో శ్రమపడి మేము అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇది దొంగ పట్టాలు అని అన్నారు, అంత ప్రచారం, అంటే అతను మాట్లాడకుండా ప్రచారం చేపిస్తున్నాడు దొంగ పట్టాలని. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇది దొంగ పట్టాలు అంటున్నావు, నీ ఇష్టం వచ్చిన అధికారుల్ని, నీకు పార్టీకి సంబంధించినటువంటి ఐఏఎస్లో ఎవరున్నా బాగా నీకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళని తీసుకుంటా, నేను ఒక్కనే వస్తా, నాకు అధికారులు కూడా వద్దు, ఈ పట్టాలు చూపిస్తా, ఇది నిజమైన పట్టాలైతే నువ్వు పోటీ చేయకుండా ఉండాలా, అది దొంగ పట్టాలైతే నేను పోటీ చేయను. నీకు సవాల్ దమ్ముంటే వస్తావా అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పాలా? రోజు చెప్తున్నా ఈ మీటింగ్లో, కానీ పేపర్లు ఏదో రకరకాలు రాపిస్తావు, ఎదురుగా వచ్చి ప్రజలు ఎదురొచ్చి మాట్లాడు. నీకు దమ్ముంటే ప్రజలు ఎదురు వచ్చి దొంగ పట్టాలని ఎదురు మాట్లాడు. ఒకటే చెప్తా ఉన్నా, పట్టాలతోటి దొంగ పట్టాలైతే నేను రాజకీయాలతో కూడా కాదు, నువ్వు రెండు ఛాలెంజ్ చేస్తున్నా. అది దొంగ పట్టాలైతే నా యావదాస్తి రాసిస్తా, నువ్వు లేకపోతే నీ ఆస్తి ప్రజలకు రాసి, నీ ఆస్తిని ప్రజలు రాసి అబద్ధాలైతే ఎందుకు ఈ రకంగా మోసం చేస్తావు ప్రజల్ని? నువ్వు ఇచ్చేదానికి మళ్ళా ఏందమ్మా, మళ్ళా డబ్బులు పెట్టుకొని ఇస్తుంటే అక్కడ దాన్ని మళ్ళీ కోట్లు ఇప్పించాడు. ఆ జడ్జి అడిగాడు నిన్న జరిగింది, నిన్న బుధవారం కోర్టులో జడ్జి అడిగాడు, ఎందుకయ్యా మీరు పేదవాళ్ళకి పట్టాల్సింటే ఎందుకయ్యా మీరు పిల్లేశారు అని అంటే, వాళ్ళ లాంచి అంత చెప్పించిన సమాధానం ఏంటంటే, సార్ వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు, డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నారు, పేదవాళ్ళకి ఇవ్వటం లేదు, ఇది వాళ్ళు చెప్తుంది. ఆయన ఒక్కడే పేదవాడు, మీరంతా ధనవంతులంట. ఏమ్మా ఇది? ఎవరు ఎంత వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఒక పార్టీ చూడలా, ఒక కులం చూడలా, ఒక మతం చూడలా. కమ్మపాలలో 350 పట్టాలు ఇచ్చాం, ఎవరు వాళ్ళంతా రెసిపీయా? ఏం మాట్లాడతారు ఇది? 7 డివిజన్ ఎన్ని పట్టాలు ఇచ్చారు చూడండి. ఈ పక్క డివిజన్లో వాళ్ళు ఇప్పుడు ఓటేశారు నాకు, అయినా కానీ జఫరుల్ అధ్యక్షుడు 7 డివిజన్ అధ్యక్షుడు. ఎన్ని పట్టాలు వచ్చినాయా? 350 పట్టాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అమ్మా? వాళ్ళంతా డబ్బున్నలే మామూలుగా, అయినా అందరి కులాల్లో డబ్బు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు. మరి ఈ రకంగా వైఎస్ఆర్ పార్టీలకు ఇచ్చారు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చినారు. ఎట్లయినా ఆపాలి ఆ కోర్టులో. మీ అందరి పట్టాలు వస్తే
వాసుకి పేరు వస్తుంది, మరి వాసుకి ఓట్లు వేస్తారు. ఇది వాళ్ళు కదా. నువ్వు ఎందుకు వెళ్ళేదా 5 సంవత్సరాల నుంచి? నేను ఎవరికి వద్దన్నారు? నువ్వేం అడ్డం పడ్డావా? మళ్ళీ అంటాడు దూరంగా ఇస్తున్నాడు అంటాడు, మళ్ళీ ఒప్పుకుంటాడు. పట్టాలు ఇస్తున్నాడు, అది కూడా ఒప్పుకున్నట్టే కదా. దూరంగా ఇస్తున్నాడు అంటాడు. నేను అడుగుతున్నా, అప్పుడు టిట్కో అవసరం మొదలుపెట్టారు. 16,000 మంది దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. ఒకరి దగ్గర 75,000, 50,000, 25,000 డబ్బులు కట్టించుకొని టిట్కో హౌస్లకి 16,000 మందికి డబ్బులు కట్టించుకొని 4,000 ఇల్లు కడుతున్నారు. అంటే 12,000 మందికి డబ్బులు ఇవ్వలేదు, వెనక్కి డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు కట్టించుకున్న వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. మళ్ళీ నేను వచ్చి మన వార్డులో తిరిగినప్పుడు 6వ డివిజన్లో ఉన్నటువంటి మీ అన్ని డివిజన్లో మీరు టిట్కో హౌస్ డబ్బులు కట్టిన వాళ్ళందరికీ నేను డబ్బులు తెప్పించి రిటర్న్ ఇచ్చా. ఇది వాస్తవా కాగా చెప్పండి. టిట్కో హౌస్లకి డబ్బులు కట్టిన వాళ్ళు మరి ఇదేం అన్యాయం? వాళ్ళు ఆయన ఏమన్నా టిట్కో హౌస్ ఎక్కడ ఇచ్చాడు? ఆ ఇంటి పక్కన కట్టాడా? ఎక్కడ కట్టాడమ్మా? చింతల. డబ్బులు తీసుకొని చింతలో కట్టాడు. ఇప్పుడు మనం ఇచ్చిన పట్టాలు కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి, ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి. ఆయన ఇచ్చిన కొత్తపట్నం మండలంలో. మనకి ఒంగోలు ఏర్పడిన తర్వాత ఏ నాయకుడైనా సరే ఎవరికైనా సరే ఒక్క పట్టా అయినా ఇచ్చారా? ఎవరైనా ఒక్క పట్టా అయినా ఇచ్చారా? గతంలో కూడా వారి ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా ఈ యొక్క ఒంగోలులో ఎవరికైనా పట్టాలు ఇచ్చారు అని అంటే ఆ ఘనత ఎవరికి దక్కుతుంది? అది ఒక చరిత్ర. అయితే ఈ రోజున మన ఒంగోలు నగరంలో దాదాపుగా 25,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది కూడా మన వాసన్నే. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే మన నియోజకవర్గం మొత్తం కాదు, ఒక్క ఒంగోలు నగరానికే 25,000 పట్టాలు, ఇంకా నియోజకవర్గం కలిపితే ఇంకొక 10,000 పట్టాలు ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే మనము ఒక విషయం ఆలోచించుకోవాలి. ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇచ్చిన మాటకు కట్టుబడి మీ అందరికీ కూడా సంతృప్తి కాలం నెరవేర్చడం కోసమని ఈ రోజున వారు తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టారని మన వడా చైర్మన్ గారు చెప్పారు. మీకు అర్థమైందో లేదో రాజకీయ జీవితం పణంగా పెట్టడం ఏంటి అని. మీకు తెలుసు కదా, వాసన మనకు అందరికీ పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయమని చెప్పేసి అన్నారు. ఒక నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యే అయిన నాయకుడు నేను పట్టాలు ఇవ్వలేకపోతే పోటీ చేయనని అందరూ గొప్ప నాయకత్వమా? లేదు, ప్రజలు ఎలాగైనా పోనీ నేను తర్వాత మళ్ళీ ఎలక్షన్లో గెలిచిన తర్వాత మీకు పట్టాలు ఇస్తున్నాను మభ్య పెట్టకుండా మరి మీ ముందుకి మరి మన గౌరవ సీఎం గారిని కూడా అడిగి లాస్ట్కి 230 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి లాస్ట్లోనైనా సరే ఒక కళ, సొంతిల్లు అనేది ఒక కళ ఎవరికైనా సరే. అటువంటి కళని నిజం చేయాలంటే ఎంతో కష్టపడాలి. దానికి వాసన్న ఎలక్షన్ టైంలో మనందరికీ తెలుసు 230 కోట్ల రూపాయలు ఈ టైంలో తేవాలంటే చాలా కష్టం. ఎందుకంటే చాలా కాంట్రాక్ట్ బిల్లు కానీ సచివాలయం కానీ చిన్నవి కూడా కట్టినవి కూడా బిల్స్ అన్ని కూడా అక్కడక్కడ ఆగిపోయింది. ఇటువంటి సందర్భంలో కూడా 230 కోట్లు సీఎం గారు ఇవ్వాలంటే వాసన్న మాత్రమే రాష్ట్రంలో తేగలిగారు. ఎవరి వల్ల కూడా తేవటం కుదరదు. అటువంటి మంచి పని చేయాలని మీ అందరి ముఖాల్లో చిరునవ్వు చేయాలి. మా అక్క చెల్లెలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఒంగోలులో పురుగు అనేది ఉండకూడదని ఒక మంచి ఆలోచనతో వారు 40 రోజులు హైదరాబాద్లో ఈ యొక్క విషయం కోసం కూర్చొని సాధించి తేవటం అనేది మామూలు విషయం కాదన్నా. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎప్పుడు కూడా గడప మీ అందరూ తెలుసు. ఈ వార్డు వచ్చినప్పుడు నాకు తెలిసి ఏ వార్డు కూడా ఈ రోజు తిరగలేదు. చాలా రోజులు ఈ వార్డులో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క అక్కా చెల్లెలని సొంత మనిషిలాగా పలకరించి బాధలు కష్టాలు అడిగినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మీ అందరూ గమనించాలి మిగతా నాయకులు ఎలా ఉన్నారో, వాసన ఎలా ఉన్నారో. ముఖ్యంగా ఎప్పుడు కూడా మనకి ఇటువంటి మంచి నాయకులు ఉన్నప్పుడు మనందరం కూడా ఏ కష్టం వచ్చినా వాసన దగ్గరికి వెళ్ళే పరిస్థితుంది కాబట్టి